హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. మీరు రియల్గా డెవాప్స్ ఇంజనీర్ అయినా డెవాప్స్ ఆస్పిరెంట్ అయినా ఖచ్చితంగా డాకర్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇంటర్వ్యూస్లో అండ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా అని మీకు తెలుసు. కానీ డాకర్ని ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవుతున్నారు. యూట్యూబ్లో ఫ్రీ రీసోర్సెస్ ఉంటాయి, మీరు ట్రైనింగ్ సైన్ అవుతూ ఉంటారు. కానీ కొన్ని కాన్సెప్ట్స్, నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో చాలా హెల్ప్ అవుతుంది. డాకర్ ఫైల్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇన్ అండ్ అవుట్ తెలియాలి. ఓకే, కాపీ ఇన్స్ట్రక్షన్ కానీ, ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ కానీ, ఫ్రమ్ కన్నా ముందు 6 రాయొచ్చు, కాపీ ఇన్స్ట్రక్షన్ కానీ, యాడ్ ఇన్స్ట్రక్షన్ కానీ, రన్ ఇన్స్ట్రక్షన్ కానీ, సిఎండి కానీ, ఎంట్రీ పాయింట్ కానీ, ఎక్స్పోజ్ కానీ. ఓకే, అలానే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికీ ప్రతిదానికి ఇన్ అండ్ అవుట్ ఏ సిచ్యువేషన్లో మీరు ఎగ్జాక్ట్గా ఆ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి, ఒక ఇన్స్ట్రక్షన్కి ఇంకొక ఇన్స్ట్రక్షన్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నావు అనేది కానీ మీకు క్లారిటీగా ఉంటే, ఆ డాకర్ ఫైల్ రాయడం కానీ క్లారిటీగా ఉంటే ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ డాకర్ ఫైల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం అడిగినా కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలం. అలానే డాకర్ ఫైల్ రిలేటెడ్ ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ ఇమీడియట్ గా పడేటువంటి క్వశ్చన్స్ డాకర్ ఇమేజెస్, కంటైనర్స్, ఇమేజ్ రిలేటెడ్ కమాండ్స్, కంటైనర్ రిలేటెడ్ కమాండ్స్ క్లియర్ గా. ఈవెన్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇమేజ్ రిలేటెడ్ కమాండ్స్, కంటైనర్ రిలేటెడ్ కమాండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. అలానే అదే డాకర్లో డాకర్ ఆర్కిటెక్చర్. ఓకే, డాకర్ క్లయింట్ అంటే ఏంటి, డాకర్ డిమాన్ అంటే ఏంటి, డాకర్ హోస్ట్ అంటే ఏంటి, డాకర్ రిజిస్ట్రీ అంటే ఏంటి, ఆ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ని మీరు మైండ్ లో పెట్టుకొని ఎండ్ టు ఎండ్ ఎలా ఫ్లో వెళ్తుంది. ఓకే, ఎక్కడి నుంచి డాకర్ డిమాన్ ఇమేజెస్ ని పుల్ చేస్తున్నాడు, ఆల్రెడీ నీ లోకల్లో ఉన్నటువంటి ఇమేజెస్ ని యూస్ చేస్తున్నాడా, రిమోట్ నుంచి యూస్ చేస్తున్నాడా, ఇమేజ్ అవైలబిలిటీ లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయని ఇమేజ్ రిలేటెడ్, కంటైనర్ రిలేటెడ్ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలానే రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ లో మీ షేర్ స్క్రీన్ చేసి సింపుల్ ఒక డాకర్ కంపోజ్ ఫైల్ రాయమంటున్నాడు. అందుకనేసి డాకర్ కంపోజ్ ఫైల్ ఒక డ్రాఫ్ట్ అయినా నీ మైండ్ లో పెట్టుకొని ఉనండి. అట్లీస్ట్ మీరు ఇంటర్వ్యూలో రాసే విధంగా ఉండాలి. అలానే వెరీ రేర్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్నిసార్లు ఎక్కువగా వాల్యూమ్స్ రిలేటెడ్ అడుగుతున్నారు గైస్. ఓకే, డాకర్ వాల్యూమ్స్ రిలేటెడ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలానే నెట్వర్కింగ్ మాత్రం కొంచెం రేర్ గా, అంటే ఒక కంటైనర్ ఇంకో కంటైనర్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఆల్మోస్ట్ మీరు క్యూబర్నెటీస్ పెట్టుంటారు కాబట్టి క్యూబర్నెటీస్ నెట్వర్కింగ్ పార్ట్కి వెళ్ళిపోతున్నాడు. బట్ ఇక్కడ కూడా డాకర్ నెట్వర్కింగ్ ఎలా ఇంటర్నల్ గా వర్క్ అవుతుంది, ఒక కంటైనర్ ఇంకో కంటైనర్ ఎలా కనెక్ట్ అవుతూ ఉంటుంది, త్రూ ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతుందా, కంటైనర్ నేమ్ తో కంటైనర్ కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వకపోతే ఎలా ట్రబుల్ షూట్ చేస్తూ, ఇటువంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక డాకర్ ని CI/CD జెన్కిన్స్ తో మీరు ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, ఒక డాకర్ ఇమేజ్ ని ఎలా బిల్డ్ చేస్తారు, ఆ ఇమేజ్ ని మీరు AWS ECR లో స్టోర్ చేస్తారా, DTR లో డాకర్ ట్రస్టర్ రిజిస్ట్రీలో స్టోర్ చేస్తారా, లేదంటే JFrog సర్వర్స్ లో స్టోర్ చేస్తారా, నెక్సస్ లో స్టోర్ చేస్తారా, ఎక్కడ స్టోర్ చేస్తారు మీ ఇమేజ్ అనేది ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా అడుగుతున్నారు. మెయిన్ గా మీరు ప్రెజెంట్ చేయగలి. మా ప్రాజెక్ట్ లో అయితే మేము ప్రొడక్షన్ లో అయితే JFrog లో స్టోర్ చేస్తున్నాం, లోయర్ ఎన్విరాన్మెంట్ లో అయితే నెక్సస్ లో స్టోర్ చేస్తున్నాం. డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అనమాట. ఇలా డాకర్ మీద కూడా మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఒకసారి మీరు ఎవ్రీడే బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని ఐస్ ని క్లోజ్ చేసి కంప్లీట్ గా హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేశారంటే, బాగా విన్నారనంటే, ఒక ఆడియోని మీరు మాట్లాడిన ఆడియోని మీరు బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒకసారి విన్నారంటే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూలో ఫియర్ అనేది పోతుంది. మంచి ప్యాకేజ్ తో మంచిగా మీరు సెటిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి గైస్. అలానే మీరు కానీ ఆల్రెడీ డెవాప్స్ కానీ నేర్చుకోవాలి, ఇంకా ఇన్ డెప్త్ నేర్చుకోవాలి, కేకే ఫండా సైడ్ నుంచి తెలుగులో నేర్చుకోవాలనుకుంటే డెవాప్స్, డెవ్సెక్ఆప్స్, AWS అండ్ SRE విత్ AI యాప్స్ టోటల్ 5 months 5 modules తెలుగులో నేర్చుకోవాలనుకుంటే June 28 ఈవినింగ్ 7:30 PM నైట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు 1 week ఫ్రీ సెషన్స్ మిస్ అవద్దు. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.